హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో క్లీనింగ్ లిక్విడ్‌ని తయారు చేశాను. నెక్స్ట్ ఇంట్లో అన్నీ క్లీన్ చేశాను. అదే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు పండగకి క్లీనింగ్ మొదలుపెట్టేసారా? ఫినిష్ చేసేసారా? స్టార్ట్ చేసారా? కామెంట్ చేయండి. ఉదయం లేచిన వెంటనే మాకు డోర్ ఓపెన్ చేసిన వెంటనే బెడ్‌రూమ్‌లో అయినా సరే, మెయిన్ గేట్ ఓపెన్ చేసినా కూడా క్లైమేట్ చాలా బాగా కనిపిస్తుంది. నేను ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ కిచెన్‌లోకో లేదా క్లీనింగ్ చీపురు పట్టుకోవడం, లేదంటే వాష్‌రూమ్‌కెళ్ళడం కాకుండా ఫస్ట్ విండోస్ ఓపెన్ చేసి బయటున్న క్లైమేట్‌ని ఖచ్చితంగా ఒక్క 2, 3 మినిట్స్ అయినా అలా చూస్తాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మాది ఇల్లు పైనుంటుంది మేము పైనుంటాం కాబట్టి వెంటిలేషన్ చాలా బావుంటుంది. మేమున్న ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ లేకపోయినా, కబోర్డ్స్ లేకపోయినా, ఏం లేకపోయినా వెంటిలేషన్ చాలా అనిపిస్తది. కింద ఫ్లోర్స్ ఉండే వాళ్ళకి ఇప్పుడు వింటర్ కాబట్టి డార్క్ అయిపోయి అస్సలు వెలుతురు గూడా రావట్లేదని చాలామంది అంటుంటారు. నెక్స్ట్ శీతాకాలం కాబట్టి అలా మైల్డ్‌గా ఉంటే ఇప్పుడున్న క్లైమేట్ మైల్డ్‌కి మన రూములు గూడా చీకటిగా ఉంటే చాలా అస్సలు బాగోదు. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. వెంటిలేషన్ వస్తేనే ఇల్లు చాలా బావుంటుంది. శీతాకాలం గాబట్టి అన్ని డిసీజెస్ రావడానికి ఈ సీజనే ముఖ్యం గానీ, మామూలుగా ఎండాకాలంలో ఎంత వేడొచ్చేసినా, ఎంత చెమట పట్టినా మనది అసలు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. అందుకనే నేను ఈ సీజన్‌లో అవసరం అనేసి సొంఠి, మిరియాలు పొడి చేసి బాక్స్‌లో వేసి పెట్టుకుంటున్నాను. కొంచెం ఫ్లేవర్ కోసం యాలకులు గూడా వేసుకున్నాను. చిటికెడు వేస్తే సరిపోతుంది. పాలలో డైరెక్ట్ మరిగించి తాగొచ్చు. లేదంటే ఇలా వేడి వేడి పాలలో మిక్స్ చేసేసుకొని డైరెక్ట్‌గా ఆ పొడి తాగగలిగే వాళ్ళైతే ఇలా కలిపేసుకోవచ్చు. ఇది నేను, మా హస్బెండ్ అయితే డైరెక్ట్ ఇలా తాగేస్తాం. పిల్లలైతే తాగరు గాబట్టి పాలలో వేసి కాచి ఫిల్టర్ చేసి ఇస్తాను. బెల్లం సిరప్పు మీకు ఆల్రెడీ చూపిచ్చాను గదా! అది యాడ్ చేశానన్నమాట. చాలా తక్కువే. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి పిండయితే ఏం లేదు. దోస పిండి గానీ, ఇడ్లీ పిండి గానీ లేనప్పుడు నేను ఎక్కువ ఇలాగే చేస్తాను. గోధుమ పిండి యాడ్ చేసి దాంట్లో నేను కొబ్బరి తురుము యాడ్ చేసి బెల్లం సిరప్ యాడ్ చేసేస్తున్నాను. బెల్లం సిరప్ చేసి పెట్టుకోవడం వల్ల అసలు ఎంత సింపుల్ అయిపోతాయో పనులు. చాలా సింపుల్ అయిపోతాయి. బ్రేక్‌ఫాస్ట్ చాలా బాగా త్వరగా అయిపోతుంది. ఈ బ్రేక్‌ఫాస్ట్ చాలా మంచిది. కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి పిల్లలకి మెమరీ బాగా ఉండాలంటే కొబ్బరి తురుముని మనం డైలీ ఏదో ఒక విధంగా అయితే పెట్టాలట. నేను కొన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఈ అట్టు చాలా టేస్ట్‌గా ఉంటది. ఎప్పుడు మా ఇంట్లో చాలా వరకు ఏదన్నా బ్రేక్‌ఫాస్ట్ లేకపోయినా, లేదంటే ఈవినింగ్ స్నాక్స్‌కి ఇంట్లో ఏం లేకపోయినా గోధుమ పిండి ఎప్పుడు ఉంటది. కొబ్బరి ఉంటుంది కాబట్టి బెల్లం గూడా ఉంటది. ఈ 3 మిక్స్ చేసి దీంట్లో కొంచెం రాగి పిండి ఏసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. పిల్లలకి వేసిచ్చేసాను. తర్వాత ఇక్కడ క్లీనింగ్‌కి లిక్విడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ముందు వీడియోస్‌లో షేర్ చేశాను. అది లిక్విడ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నాకు కావాలని చెప్పి తయారు చేసుకుంటున్నాననమాట. షాంపూ వేసుకుంటున్నాను. షాంపూ ప్యాకెట్లుంటే ప్యాకెట్ యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్‌గా యాడ్ చేసుకున్నాను. ఒక్క ప్యాకెట్ అయితే ఫుల్‌గా సరిపోతుంది. దీంట్లో నేను బేకింగ్ సోడా వేశాను. కొంచెం గోరువెచ్చని నీళ్ళే తీసుకున్నాను. మరీ వేడివి కాకుండా, మరీ చల్లనివి కాకుండా జస్ట్ లైట్ గోరువెచ్చని నీళ్ళు. పిల్లలకి స్నానానికి పెట్టాను. ఆ నీళ్లున్నాయి కదా అని కొంచెం తీసుకొని వాటర్ వేసి మిక్స్ చేసేసి ఈ మగ్గులోనే కలిపేసిన. అంటే మగ్గు లిక్విడ్ తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంక ఉంటుందిలే ఇప్పుడు ఇంకెలాగా తయారు చేస్తున్నాం కదా అని తయారు చేసేస్తున్నాను. బాటిల్‌లో వేసేసి కొంచెమేమో స్ప్రే బాటిల్‌లో వేసుకున్నాను. స్ప్రే బాటిల్‌లో వేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా క్లీనింగ్‌కి. స్ప్రే బాటిల్ లేని వాళ్ళు మనం చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా! ఆ బాటిల్స్‌లో క్యాప్‌కి హోల్స్ పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లీన్ చేయడానికి క్లాత్ తీసుకున్నాను. ఇది బెడ్ షీటే చాలా పెద్దది. నేను వీటిని ముక్కల్లాగా అంటే చిరిగిపోయింది. చిరిగిపోతే వీటిని ముక్కల్లాగా కట్ చేసేసి ఇంట్లో ఇలా క్లీనింగ్‌కి నెక్స్ట్ కిచెన్ టవల్స్‌లాగా యూజ్ చేసేస్తున్నాను. దాంట్లో ఒక చిన్న ముక్క తీసుకొని ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ బీరువా అద్దానికి ఏం రాసాడో తెలీదు గానీ మా వాడు ఏలాగా రాసాడన్నమాట. అంటే పిండో ఏదో సంథింగ్ లేదంటే ఈ మధ్య పౌడర్ తీసి దాంతో కూడా మా వాడు ముగ్గులేస్తున్నాడన్నమాట. ఈ మిర్రర్‌కి ఫస్ట్ నేను స్ప్రే చేసేసి క్లాత్‌తో తుడిచాను. అద్దాలెప్పుడు కూడా క్లాత్ కంటే పేపర్‌తో తుడిస్తేనే చాలా బావుంటాయి. కాకపోతే కొంచెం జిడ్డుగా ఉందని ఫస్ట్ క్లాత్‌తో తుడిచేసి తర్వాత నేను పేపర్‌తోనే తుడిచాను. చాలా సింపుల్‌గా క్లీన్ అయిపోద్ది. నీట్‌గా క్లీన్ అయితది. తర్వాత వాషింగ్ మిషన్‌లో బట్టలేసాను అయిపోయిందని చెప్పి తీసేసి, వాషింగ్ మిషన్ కూడా జస్ట్ క్లీన్ చేసుకోవాలి. మొన్నటి వరకు చాలా బురద అది పట్టేసింది. ఎందుకంటే పైన క్లాతే వేసేదాన్ని కదా! మొన్నే అయితే కవర్ కొన్నాను కాబట్టి, కవర్ కొన్నాను గానీ జస్ట్ ఎక్కువగా ఏం క్లీన్ చేయలేదు. జస్ట్ పైనే తుడిచాను. ఇలా లిక్విడ్ స్ప్రే చేసి అయితే క్లీన్ చేయలేదని చెప్పి లిక్విడ్ స్ప్రే చేసి క్లీన్ చేస్తున్నాను. మొన్న వాషింగ్ మిషన్ క్లీనింగ్ వీడియో పెట్టినప్పుడు ఒకరడిగారు, లోపల రబ్బర్ ఉంటుంది కదా సిస్టర్ అదెలా క్లీన్ చేయాలని. రబ్బర్ లోపల ఎలా అంటే మనకి పాచిలాగా పట్టేస్తుంది. వాటర్ అస్తమానం వెళ్తూ ఉంటుంది కదా! వాష్ అయిన ప్రతిసారి. అదలా ఉండిపోయి ఆహ్, గారెలా
బట్టలాగా పట్టేస్తుంది. అది మామూలుగా ఈ లిక్విడ్‌తో క్లీన్ చేసుకోవచ్చు. పర్లేదు ఏమి ఇబ్బందుండదు. దీంట్లో జస్ట్ షాంపూను, బేకింగ్ సోడానే వేసాము. ఎక్కువ వాటర్ ఎయకుండా మనం స్ప్రే చేస్తున్నాం కదా! ఈ స్ప్రే చేసేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ క్లీన్ చేసి చూపిస్తాను. లోపల మనం గ్లాస్ కాకుండా గ్లాస్ ఓపెన్ చేసిన కార్నర్స్‌లో కూడా కొంచెం మనకి బురద, దుమ్ము అలాంటిది ఉంటుంది. ఇంగో చూడండి. ఇక్కడేంటంటే ఇది చాలా వరకు మచ్చ పోతుంది. ఇది బాగా ఇప్పుడు మచ్చ పడిందంటే నేను డెలివరీకి ఫస్ట్ వాషింగ్ మిషన్ కొన్న 1 ఇయర్ తర్వాత డెలివరీ టైమ్‌లో నేను ఒక 2, 3 మంత్సో, 6 మంత్సో అసలు వాషింగ్ మిషన్ దగ్గరికి రాలేదు. పట్టించుకోలేదు. అప్పుడు ఇంక అలా ఉంచడంతో అది అలా ఉండిపోయిందన్నమాట. లేకపోతే అసలు ఆ కలర్ గూడా ఉండేది కాదు. ఇంకా చాలా బావుండేది. అస్తమానం మనం క్లీన్ చేసుకుంటే అదిగో గార పట్టింది చూడండి చాలా సింపుల్‌గా వచ్చేస్తది. అదే గనుక అలా క్లీన్ చేయకుండా ఉంచితే మనం తర్వాత క్లీన్ చేసినా పైనున్న లేయర్ వచ్చేస్తది గానీ, ఆ మచ్చ మాత్రం అలా ఉండిపోతది. నెక్స్ట్ సర్ఫ్ ఏసుకునే సాకెట్ ఉంటుంది గదా! ఆ సాకెట్ కూడా అంతే. నాది కూడా ఫస్ట్‌లో నేను చెప్పాను గదా! ఒక 6 మంత్స్ నేను చూడలేదు, క్లీన్ చేయలేదు. అలాగా కలర్ అయితే అలాగే ఉండిపోయింది. అంటే మరకలాగా ఉండిపోయిందన్నమాట. లోపల క్లీన్ చేసుకున్న లేయర్ అంతా వచ్చేస్తుంది గానీ, ఆ మరక మాత్రం అలా ఉండిపోయింది. అందుకే ఇంకా ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఎప్పుడైనా సరే తీసుకుంటే వాటిని అలా మెయింటైన్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఆ తర్వాత పాడైపోయిన తర్వాత మాత్రం క్లీన్ చేయాలనుకుంటే అస్సలవ్వదు. వాషింగ్ మిషన్ కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ కింద ట్రే అయితే చాలా బురద పట్టేసి బూజులాగా పట్టేసిందన్నమాట లేయర్‌లాగా. అది కూడా సేమ్ స్ప్రే చేసి క్లాత్‌తో తుడిచేసిన తర్వాత మళ్ళీ అప్పుడు పేపర్‌తో అయితే తుడుస్తున్నాను. పేపర్‌తో తుడిస్తే బాగా షైనొస్తది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ లోపల కూడా క్లీన్ చేయాలి. ఇంకా జస్ట్ పైనే క్లీన్ చేస్తున్నాను. వాషింగ్ మిషన్‌లో బట్టలు వేశాను. ఆ బట్టలు వాటిని కూడా తీసి ఆరేయాలి. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా వంట కూడా చేయలేదు. వంట కూడా చేసేసి బట్టలు ఆరేసేస్తే ఒక పనవుతుంది. వంటకి నేను ఇక్కడ మునక్కాడ టమాటో కర్రీ చేస్తున్నాను. కర్రీ మొత్తం ఏం చూపించట్లేదు. దాంట్లో బంగాళదుంప కూడా ఏస్తున్నాను. ఈ కాంబినేషన్ కర్రీ చాలా బావుంటది. వంకాయ, బంగాళదుంప, టమాటో. ఇక్కడ కూరగాయలైతే తీసుకొచ్చారు. కాస్ట్ మళ్ళీ బాగా పెరిగిపోయి ఒక్కొక్కసారి చాలా చీప్‌గా దొరుకుతాయి. తిరుపతిలో ఒక్కోసారి కాస్ట్ పెరుగుతుంది. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువేంటంటే మునక్కాడలు, నెక్స్ట్ అరటికాయ కూడా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది ఎప్పుడు కూడా. మరీ తగ్గడం నేనెప్పుడూ చూడలేదు. ఇవి మునక్కాడలు కూడా నాటుకాయలు చాలా బావున్నాయి. హైబ్రిడ్ కాయల కంటే మునక్కాడలు చాలా టేస్ట్ బావుంటది. మునగాకుతో పాటు మునక్కాడల్లో కూడా ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మునగాకుతో చేసిన రెసిపీస్ ఏదైనా సరే ఆడవాళ్ళు మనం ఎక్కువగా తీసుకుంటే మనకి కాల్షియం ప్రాబ్లమ్ రాకుండా చాలా బావుంటుంది. మెయిన్ ఏంటంటే నడుము నొప్పి రాకుండా మునగాకుతో చేసిన వంటలు తీసుకోవడం వల్ల చాలా మంచిదంట. నేను ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత మా అమ్మమ్మ ఉండేది నా దగ్గర. తను ఏంటంటే వరి పిట్టులో కూడా ఈ మునగాకు వేసి చేసి పెట్టేది. దాంట్లో నువ్వుల నూనె యాడ్ చేసేవారు. గానుగ నూనె అంటారు. అది కట్ట గానుగది. ఇక్కడ నేను కూడా అప్పుడప్పుడు తయారు చేసుకుంటాను. నాకు చాలా ఇష్టం. రాగి పిండితో చేసిన పిట్టు గాని, వరి పిండితో చేసిన పిట్టు గాని చాలా ఇష్టం. కానీ ఇక్కడైతే గానుగ నూనె దొరకట్లేదు. మేబీ ఉండొచ్చేమో కానీ ఎక్కడ ఉంటుందో మాకు తెలీదు. ఒకవేళ తిరుపతి వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఎక్కడుంటదో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను.